కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు కండిషన్స్ పెడుతున్నారా లేక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుతున్నారా? వ్యక్తిగత జీవితం ఇంపార్టెంటే కానీ కోట్ల రూపాయలతో నడిచే ఇండస్ట్రీ మనుగడ కూడా అంతకన్నా ఇంపార్టెంట్ కదా. ఆ మధ్య దీపిక లేవనెత్తింది, ఇప్పుడు కాజల్ మద్దతు తెలిపింది. సినిమా పరిశ్రమకు హీరోయిన్స్ పెట్టే కండిషన్స్ కొత్త సమస్యను క్రియేట్ చేస్తాయా? స్టార్ హీరోయిన్స్ కొత్త రూల్స్ సినీ మేకర్స్కి భారం అవుతుందా? వాళ్ళ కెరియర్కే హాని చేస్తాయా? చూద్దాం. జూలై 24న రిలీజ్ కానున్న ది ఇండియా స్టోరీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారాయి. తెల్లైన తర్వాత తన ప్రాధాన్యతలు మారాయని, షూటింగ్లకు ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్, ఆదివారం హాలిడే లాంటి తన ఒప్పందాల్లో ఉంటాయని చెప్పింది. కార్పొరేట్ సెక్టార్లో 8 గంటల పని సాధారణమే అయినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు కాదని ప్రశ్నించింది. వ్యక్తిగత జీవితానికి కూడా సమయం అవసరమని కాజల్ అభిప్రాయపడింది. అయితే ఆ మధ్య తల్లైన తర్వాత రోజుకు 8 గంటల పని, ఫిక్స్డ్ షెడ్యూల్ కావాలని దీపిక షరతులు పెట్టడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే కారణంగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, నాగవంశీ తెరకెక్కిస్తున్న కల్కి సీక్వెల్ నుంచి దీపికను తప్పించారు. అయినా పాన్ ఇండియాలో డిమాండ్ ఉన్న హీరోయిన్స్లో దీపికా పదుకొనే పేరు ముందుంటుంది. సో షారుఖ్ ఖాన్తో కింగ్, అల్లు అర్జున్ అట్లీ భారీ ప్రాజెక్ట్ రాక, అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లాంటి భారీ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. దీపికా లాంటి పాన్ ఇండియా స్టార్కు తన మార్కెట్ బలం ఉంది. అందుకే ఆమె షరతులను అంగీకరించే నిర్మాతలు కూడా ఉంటారు. కానీ అదే సమయంలో భారీ యాక్షన్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు రోజుకు 100 మంది టెక్నీషియన్స్, భారీ సెట్స్తో నడుస్తాయి. అలాంటి ప్రాజెక్టులో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఇదేమన్నా కార్పొరేట్ జాబా అనే ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తోంది. స్టార్ పవర్ ఎంత ఉన్నా సినిమా కూడా టీమ్ ఎఫర్ట్ అన్న వాదన బలంగా వినిపించింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో సెలెక్టివ్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ది ఇండియా స్టోరీ, రామాయణంలో మండోదరి పాత్ర, అలాగే గోపీచంద్ మల్నేని, బాలకృష్ణ కాంబోలో NBK 111 లాంటి ప్రాజెక్టులున్నాయి. ఇలాంటి సమయంలో దీపిక 8 గంటల వర్కింగ్ అవర్స్ డిమాండ్కు కాజల్ కూడా మద్దతు ఇవ్వటం ఇప్పుడు ఇండస్ట్రీలో మరోసారి చర్చకు కారణమైంది. సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్న హీరోయిన్కు ప్రతి అవకాశం కీలకం. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీలో డిబేట్ అవుతున్న అంశంపై ఓపెన్గా మాట్లాడటం ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ కూడా జరుగుతోంది.